ఇక మామిడికాయల సీజన్ అయిపోయింది, చింతకాయలు రావట్టే. మరి మామిడికాయ పప్పు తినాలనిపించదు అనుకోరు, ఏం చేస్తారు? మా దగ్గర అయితే ఒక పాయరం ఉంది, మా అమ్మ తొక్కు పప్పు అని చేస్తుంది. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ రెసిపీ. మస్తు అంటే మస్తు ఉంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా. ఎట్లా చేయాలంటే ముందుగా మామిడికాయలు వచ్చినప్పుడు పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు కోసుకొని అందులో ఉప్పు కారం కలిపి ఒక జాడీలో పెట్టేసుకొని సంవత్సరం వరకు నిలువ ఉంటుంది అన్నట్టు. మీకు అవసరం ఉన్నప్పుడు మొత్తం అంతా తీసుకొని తాలింపు పెట్టుకుంటే తొక్కు లెక్క బి ఉంటుంది. ఇక కాదనుకుంటే ఇట్లా పప్పు లెక్క కూడా చేసుకోవచ్చు. ముందుగా అయితే పెసరపప్పు కందిపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఒకసారి కడిగేసి అందులో పసుపు ఉప్పు నూనె వేసి మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోరి. తర్వాత తాలింపు అయితే జబర్దస్త్ అంటే జబర్దస్త్, చాలా ఈజీ. మొత్తం అంతా నూనెలో ఆవాలు జీలకర్ర కళ్యామాకు ఎల్లిపాయలు దంచుకుని వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని మొత్తం అంతా ఇంగువ పసుపు వేసుకొని ఈ తొక్కు కూడా అందులో వేసేసుకుందాం. వేసేసుకొని ఒక్క నిమిషం ఇట్లా గోలిన తర్వాత పప్పు మంచిగా ఉడుకుతుంది కదా, అది మెదుపుకొని అందులో వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మీద మొత్తం అంతా కొత్తిమీర జీలకర్ర పొడి వేసుకోరనుకోరి. పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ తొక్కు పప్పు అయితే రెడీ అన్నట్టు. మస్తు అంటే మస్తు ఉంటుంది, నాకైతే చాలా చాలా ఇష్టం. అరే ఈ పాయరం చాలా మంది తెలియదు, కొంతమంది వరుగులకి ఇట్లా పెట్టుకుంటారు కదా, గిట్లా ట్రై చేయండి. మంచిగా తొక్కు లెక్క ఉంటుంది, పప్పు లెక్క ఉంటుంది. ఏమంటారు? మీకు ఇట్లా నచ్చితే కమెంట్ చేయండి.